అంటే ఇప్పుడు మీరు ఎక్కువ డబ్బులొస్తాయి అని అన్నారు గదా! ఓకే. ఇప్పుడు కుక్కర్ పలావ్ ప్రైజింగ్ చాలా ఎక్కువుంది. అంత ప్రైజింగ్ ఎందుకు పెట్టారు అన్న క్వెషన్ మిమ్మల్ని అడిగినప్పుడు మీరేం చెప్దామనుకుంటున్నారు? ఇప్పుడు దాకా ఎవరు అడగలేదమ్మా. అవునా? ఓకే. ఓకే. అదొకటి. హ్మ్. మామూలుగా ఎవరన్నా నన్ను డిస్కౌంట్ అడుగుతారు. అది కూడా రేరు. ఓకే. చాలా రేరు. అడిగితే నేను నా ప్రాబ్లమ్స్ అన్నీ చెప్పడం స్టార్ట్ చేస్తుంటా. ఇది జింజర్ గార్లిక్ పేస్ట్ ఇట్లాగా, గరం మసాలా ఇంతమందితో, గోంగూర ఎక్కడి నుంచి ఎక్కడికి వస్తుంది, ఇవన్నీ ప్రతిదీ నా కష్టము, ఇంత రెంట్లు అవుతుంటాయి, ఇంత స్టాఫ్కి ఇవ్వాల్సి వస్తుంది, ఇంత అని నేను చెప్పడం స్టార్ట్ చేయటం జస్ట్ కిడింగ్ అండి. ఎవరైనా అదే అంటే నేను అడగటంలో తప్పులేదమ్మా. కానీ ఏంటంటే చెప్తేనే కదా తెలిసేది. ఎందుకు నేను అడుగుతా బయటకు వెళ్ళానంటే, ఇప్పుడు శారీ షాప్ ఉంది, ఇంకోటి షాప్ ఉంది, లేకపోతే అడుగుతాము. లేదు అంటే ఇంకా హ్యాపీగా ఫీల్ అవుతా నేను. ఓకే అందరికీ ఒకటే న్యాయం, నాకు ఒకటే న్యాయం అని. అదే డిస్కౌంట్ ఉందనుకో, ఓకే ఒక 10% అడిగామనుకో, మళ్ళీ ఓకే అన్నారు, అయ్యో 15 అడగాల్సింది కదా అనిపిస్తుంది. మనం తక్కువ అడిగాము. నేను అందుకనే చెప్తాను అనమాట, మీరు డిస్కౌంట్ అడిగారని మీకు ఇచ్చి డిస్కౌంట్ అడగని వాళ్ళకి అలా ఇస్తే నేను న్యాయం చేసినట్టు ఎట్లా అవుతుందమ్మా? అందరూ ఒకటే కదా. సో నాకు తెలిసిన వాళ్ళు కానీ ఎవరన్నా వచ్చినా నాకు డబ్బులన్నా పూర్తిగా బిల్ తీయటం, అది 3,000 అవని, 4,000 అవని, 6,000 అవని అమ్మ, నాకు వద్దని చెప్తాను. నా ఇంటికి వచ్చారు భోజనం పెట్టాను అనుకుంటా, కానీ నేను డిస్కౌంట్ అయితే ఇవ్వనమ్మా. అసలు డిస్కౌంట్ సెక్షన్ అనేది లేదు. ఫస్ట్ లో మా హస్బెండ్ నా మీద చాలా ఫైర్ అయ్యేవాళ్ళు. అందుకంటే తన తరపు వచ్చిన వాళ్ళకి డిస్కౌంట్ ఇవ్వమని. నేను ఊరిక మన ఇంటికి పిలుస్తాం కదా, భోజనం పెడతాం కదా, అలాగే పెడతాను, నేనైతే డిస్కౌంట్ ఇవ్వను.